నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువతి శృతి ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించింది. ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శృతి ఓయూలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొలపూడి శృతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఒకేసారి ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల స్కూల్ లైబ్రేరియన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఈవోతో పాటు గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టీఎస్పీఎస్సీ జేఎల్ లైబ్రేరియన్గా 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించిన శృతిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో పాటు పలువురు అధికారులు అభినందించారు. నా పేరు శృతి అండి. నేను ఇప్పుడు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 5 జాబ్స్ రావడం జరిగింది నాకు. నేను చాలా 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 సంతోషంగా ఉన్నా. ఈ 5 జాబ్స్ రావడానికి నేను ఎంతో కష్టపడ్డానండి. చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ రిక్రూట్మెంట్లో జాబ్స్ మిస్ అవ్వడం జరిగింది 1 or 2 మార్క్స్ తోటి. బట్ ఇప్పుడు ఎందుకు అలా మిస్ అయిందని చెప్పి నేను ఏ సబ్జెక్ట్స్ లేకున్నా అని చెప్పి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈసారి ఏది మిస్ అవ్వద్దు అన్నట్టు చాలా కష్టపడి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి చదవడం జరిగింది. సో అందుకని ఈ రిజల్ట్స్ అనేవి ఇంత బాగా వచ్చాయి. 5 జాబ్స్ అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి ఒకటే చెప్పదలుచుకున్నా నేను. ఒక సబ్జెక్ట్ ఒక బుక్ అంటే వేరే వేరే బుక్స్ అని కాకుండా సబ్జెక్ట్కి ఒక బుక్ అని చెప్పి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మాక్ టెస్టులు రాస్తూ ఎక్కువ టైమ్స్ అదే బుక్ని రివిజన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. దానికి నేనే నిదర్శనం. సో మీరు కూడా ఇలాంటి జాబ్స్ సాధిస్తారని అనుకుంటున్నాను. మాకు 2 అమ్మాయిలండి. మా ఆయన పెయింటింగ్ పని పోతాడు, నేను ఏదో మన ట్రైనింగ్ కానిస్టేబుల్ కాడ నేను అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నా. మాకు 2 అమ్మాయిలు, 2 కష్టపడి చదివించినామండి. 6th నుంచి ఇంటర్ వరకు గురుకులాలను చదివారు. ఆ తర్వాత నుంచి బయట డిగ్రీ చేపించడం అయింది. ఆ తర్వాత ఇక ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసింది మా అమ్మాయి. ఆ తర్వాత ఈ పీజీ చేసుకుంటేనే డిగ్రీ లెక్చరర్గా సంగారెడ్డిలో చేసిందండి. అట్లా చదువుకుంటూ అటు జాబ్ చేసుకుంటూ ఇటు చదువుకుంటూ ఇంత కష్టపడి నా బిడ్డ పైకి వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి.